మనసు దోచే ప్రకృతి అందాలు, పరవళ్లు తొక్కే కృష్ణమ్మ గలగలలు, రారమ్మని పిలిచే చిరుగాలులు, మధురానుభూతి కలిగించే లాంచి ప్రయాణాలు, చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక రంగాలకు కేరాఫ్గా మారిన సోమశిలపై స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలో చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక ఈ మూడు అంశాలు కలగలిసిన ప్రాంతాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. కేవలం సోమశిలలో మాత్రమే ఇలాంటి అద్భుతమైన అవకాశం దక్కుతుంది. గలగల పారే కృష్ణమ్మ వైపు, పచ్చని నల్లమల కొండల వైపు, ఆ నదిలో సాగే పడవ ప్రయాణం మరోవైపు, భిన్న అనుభూతుల మధ్య సాగే నదీ ప్రయాణంపై V6 స్పెషల్ స్టోరీ. ప్రకృతి అందాలకు పెట్టింది పేరు సోమశిల. నల్లమల అడవి అందాలు, కృష్ణానది గలగలలు, నది మధ్యలో ద్వీపకల్పాలు, ఇలా ఎన్నో అందాలను తన ఒడిలో దాచుకుంది సోమశిల. మహబూబ్ నగర్ జిల్లాలోని ఈ సోమశిల ప్రాంతం హైదరాబాద్ కు 210 కిలోమీటర్ల దూరంలో, మహబూబ్ నగర్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. నల్లమల కొండల నడుమ ప్రవహించే కృష్ణమ్మ ఇక్కడి అందాలను రెట్టింపు చేస్తోంది. సప్తనదుల సంగమం, పంచేశ్వరాలు సోమశిలను ఆనుకుని ఉన్నాయి. అంతేకాదు, పాత కొత్త రాతియుగం నాటి కట్టడాలతో పాటు 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా పిలిచే లలితా సోమేశ్వరాలయం సోమశిలలో కొలువుదీరింది. ఇది ఒక్క చారిత్రక ప్రాంతమే కాకుండా ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఆకట్టుకుంటోంది. పర్యాటక శాఖ లాంచీ ప్రారంభించడంతో ఇక్కడి నది అందాలు పాపికొండలను మైమరిపిస్తున్నాయంటున్నారు టూరిస్టులు. భారతదేశంలో ఎక్కడెక్కడో ఒక్కొక్క లింగం కోసం ఒక్కొక్క ప్రదేశం తిరిగే బదులు సోమశిలకు వస్తే భారతదేశంలో ఉన్న అన్ని లింగాలను చూడొచ్చు. బోటింగ్ వచ్చేసి హాలీవుడ్ సినిమా టైప్లో పాపికొండలు ఎక్కడ ఉన్నటువంటి పాపికొండల కోసం ఇక్కడ నుంచి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడనే హాలీవుడ్ సినిమాలు తీసేటువంటి లొకేషన్స్ సోమశిల టు శ్రీశైలం ఉన్నాయి. చాలా ద్వీపాలు అనేటివి బుక్కుల్లో చదువుకున్నారు, కానీ ఈ సోమశిల నుంచి శ్రీశైలం పోతే చిన్న చిన్న ద్వీపాలు కనిపిస్తాయి. ఇది చెప్పడానికి, చూడడానికి ఈ రెండు కళ్ళు సరిపోవు. సోమశిలలో ఎక్సలెంట్ బోట్ ట్రావెలింగ్. పాపికొండలలో నేను ట్రావెల్ చేశాను, కానీ ఇంత హ్యాపీనెస్ అక్కడ కనిపించలేదు నాకు. ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి కూడా ఈజీ రోడ్వే, ప్లస్ ఇక్కడ ఆల్ కన్వీనియంట్ ఆఫ్ థింగ్స్. చాలా బాగా ఎక్సలెంట్ ప్రోగ్రామ్, కన్వీనియంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. నల్లమల కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో లాంచీ ప్రయాణం సాగుతుంది. సోమశిల నుంచి శ్రీశైలం వరకు సాగే ప్రయాణంలో ఎన్నో అందాలను పరిచయం చేస్తోంది. ఎన్నో అద్భుత దృశ్యాలు దారి పొడవునా కనిపిస్తూ మైమరిపిస్తున్నాయి. కొండల మధ్యలో ప్రవహించే కృష్ణానది, నది గట్లపైన చెంచు పెంటలు, మత్స్యకారుల చేపల వేట, ఐలాండ్స్ ను గుర్తు చేసేలా ద్వీపకల్పాలు చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు టూరిస్టులు. సోమశిల న్యాచురల్లీ ఇక్కడ ఉన్నటువంటి బ్యూటీ ఇట్ ఈస్ అట్రాక్టింగ్ ఎవ్రీబడి అండి. సో ఇది గ్రేట్ ఆపర్చునిటీ. మన మినిస్టర్ గారు నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలో దీని గురించి ఆలోచించేసి ఒక రోడ్ ప్లాన్ తయారు చేసి దీన్ని బెస్ట్ టూరిజం స్పాట్గా తయారు చేయొచ్చు. దీనికి కావాల్సిన అన్ని హంగులు మనకు ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ అంటే మా ఈ సోమశిల అనేది ఫ్యూచర్లో టూరిజం హబ్ ఆఫ్ తెలంగాణగా అయితే కంపల్సరీ అవుతుంది. ఇక్కడ లాంచీలు ఏర్పాటు చేయడంతో నదీ ప్రయాణంలో ఎన్నో అందాలను ఆస్వాదించే అవకాశం పర్యాటకులకు దక్కింది. రాష్ట్రంలో ఈ ప్రాంతం బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ గా మారిపోతోంది. పాపికొండల అందాలను సైతం మర్పించేంత ప్రత్యేకత సోమశిల సొంతం. సోమశిల క్షేత్ర పర్యటన ఆద్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతుంది. సోమశిల టు శ్రీశైలం రివర్ జర్నీ మర్చిపోలేని మధురానుభూతిని మిగులుస్తుంది. కెమెరామెన్ నాగరాజ్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.